నవలలు చదివితే ఆలోచన విధానం మెరుగుపడుతుందన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఈ రోజుల్లో చిన్నపిల్లలు యువత సెల్ ఫోన్లకు మోడర్న్ లైఫ్ స్టైల్కు అలవాటు పడుతున్నారని చెప్పారు. రవీంద్ర భారతిలో డాక్టర్ సంధ్యా విప్లవ్ రచించిన త్రికాల నవల ఆవిష్కరణ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎంపీ. పిల్లలకు పుస్తకాలు చదవడం అలవాటు చేయాలని తల్లిదండ్రులకు సూచించారు. రచయిత సంధ్యను అభినందించారు బెంగళూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆశా జ్యోతి. డాక్టర్గా వృత్తిని కొనసాగిస్తూ సమాజంలోని వివిధ అంశాలపై నవలలు రాయడం గొప్ప విషయమని ప్రశంసించారు. చాలా అవగాహన ఉంది, దాంట్లో ఏమో చేయాలని వారికి ఉండే. అందుకే ఉద్యమంలో ఎవరైనా రాజకీయ నాయకులైనా లేకుంటే విద్యార్థులైనా పార్టిసిపేట్ చేస్తే వచ్చి సపోర్ట్ ఇచ్చేది. ఒక నవల రాసింది. అండ్ నేను అనుకుంటే ఇదే ఈ నవల ద్వారానే వాళ్ళకున్న సోషల్ అవేర్నెస్ అందరికి కూడా రావాలని నేను అనుకుంటున్నా. నేను నవలల చదివితే ఒక సెంటెన్స్ చదివితే తక్కిన 10 సెంటెన్స్ మనము ఇమాజిన్ చేసుకుంటాం. అదే నవల మీరు చదివితే మీరు ఒకటి ఇమాజిన్ చేసుకుంటారు, నేను ఒక తీరు ఇమాజిన్ చేసుకుంటా. ఆ ఇమాజినేషన్ అనేది పెరుగుతుంది చదివితే. నేను యూజీలో ఉన్నప్పుడు కొందరు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు. అండ్ మేడం ఒక తల్లిలా చెలించిపోయి, అంటే షీ వాజ్ వెరీ రెస్ట్లెస్. అండ్ తను పట్టాభిరామ్ గారి ఒక మోటివేషన్ సెషన్ పెట్టారు. అది చాలా హెల్ప్ అయింది మేడం. ఇట్ రియలీ హెల్ప్. సో 78లో సార్ తీసుకున్న కథనే నేను ఇన్నేళ్ల తర్వాత 2004లో రాయడము, మళ్ళీ సార్ దగ్గరికే వెళ్ళాను. సార్ ఈ కథ గురించి మీరే చెప్పాలి అని. ఐ డోంట్ నో, మేబీ టైం మన ఇద్దరిని కలిపింది సార్. అండ్ మీ అనుభవం అంతా కూడా మాకెప్పుడు ఒక పాఠంలాగా మీరు మా కళ్ళ ముందు ఉంటారు. ఈ సమకాలికులనే కాకుండా గతకాలంలో గొప్ప రచయిల్ని పరిచయం చేస్తూ ఉంటారు, వ్యాసాలు రాస్తూ ఉంటారు. సార్ నేను నిజంగా మీ వ్యాసాలు చూసి చాలా పెద్ద రచయితల గురించి తెలుసుకున్నాను సార్. అండ్ మీ జర్నీ ఇలా కంటిన్యూ అవ్వాలి, మమ్మల్ని ఇట్లా మీరు ఇంకా ఎడ్యుకేట్ చేయాలని ఆశిస్తున్నాను సార్. దగ్గర ఆమె అంతా డీల్ చేసింది, చాలా డీటెయిల్డ్గా డీల్ చేసింది. ఏమో ఎట్లా వదులుతారో, దానికి కావాల్సిన పద్ధతులు ఏమిటి, వ్యవహారం ఏమిటి, ఆ టెక్నికాలిటీస్ అన్నింటినీ సంధ్యా గారు దాంట్లో డీల్ చేసి చెప్పారు. నాకు ఈ నవల మొత్తం చదివిన తర్వాత అనిపించింది ఏంటంటే, దాన్ని తీసుకెళ్ళి గౌరీ అనే ఒక ఆవిడ కుంటికాలు, ఆమె తర్వాత పెద్ద అయింది, తర్వాత విలేజ్ ప్రాపర్టీ అవుతుంది. విలేజ్ మొత్తం పల్లెల మొత్తం కూడా ఆమె అదే స్థితిలో ఉండటానికి దోహదం చేసేది తప్ప, ఎవరన్నా చదువుకున్న వాళ్ళు తిరగబడి చేస్తే దీంట్లో ఏం చేసిన విప్లవ్ గారు, ఆమె తిరగబడిద్ది, ఆమె ఎదురు తిరిగిద్ది. కాలు అవిటి కాలు అయినా సరే ఎదురు తిరుగుతుంది. వారి ఆలోచనలు ఇవన్నీ కూడా, అభిప్రాయాలు ఆలోచనలు కూడా ఈ నవలలో ఉంటాయని నేను అనుకుంటున్నాను. మాట్లాడితే ముత్యాలు పేర్చినట్లుగా ఉండాలి. మాట్లాడుతూ ఉంటే ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడితే ఎదుటివాడి గుండెల్లో కత్తిలాగా దిగాలి ఆ మాట. మాట్లాడుతుంటే మాణిక్యాల కాంతి ఆ మాటల్లో కనపడాలి, ఒక చైతన్యం రావాలి. ఒక నూతనమైనటువంటి ఆలోచన విధానాన్ని పాఠకుల్లో సంధ్యా విప్లవ్ చక్కగా తీసుకొచ్చారని నేను అనుకుంటూ ఉన్నాను. వ్యక్తులు లేదా ఆ వ్యక్తులకు ఉన్నటువంటి శక్తులు విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని కోరుకునేటువంటి దిశగా వెళ్ళగలగడం, వాళ్ళు నోబెల్ ప్రైజ్ తీసుకోగలిగే స్థితికి వాళ్ళు రావాలని డాక్టర్ అరుణ ఆకాంక్షి